దేశ రాజకీయాల్లో కొత్త పార్టీ పుట్టింది. కానీ దీనికి ఆఫీస్ లేదు, జెండా లేదు, ఎన్నికల గుర్తు లేదు. అయినా కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సభలు పెట్టలేదు, ర్యాలీలు చేయలేదు. కానీ దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఒకప్పుడు అవమానంగా వినిపించినటువంటి బొద్దింక, పరాన్నజీవి అనే పదాలే ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుబాటు నినాదాలుగా మారిపోయాయి. ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న యువత ఇప్పుడు మీమ్స్తో రాజకీయాలను ట్రోల్ చేస్తోంది. ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి 14 మిలియన్ల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్న ఈ పేజ్పై కేంద్ర ప్రభుత్వం సైతం చర్యలకు సిద్ధమవుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. హాస్యంగా కనిపిస్తున్న ఈ డిజిటల్ ఉద్యమం వెనుక నిజానికి ఒక తరం కోపం దాగుందా? సోషల్ మీడియాలో సరదాగా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ నిజంగానే దేశ రాజకీయాలకు కొత్త హెచ్చరికగా మారుతోందా? ఎక్స్లో కాక్రోచ్ జనతా పార్టీ ఖాతాను భారత్లో నిలిపివేయాలంటూ కేంద్రం నిజంగానే ఆదేశాలు ఇచ్చిందా? లెట్స్ వాచ్. భారతదేశ చరిత్రలో ఎన్నో నిరసనలు చూశాం, రోడ్లపై ర్యాలీలు చూశాం. విశ్వవిద్యాలయాల నుంచి మొదలైన ఉద్యమాలు దేశ రాజకీయాలను కదిలించిన సందర్భాలు కూడా చూశాం. కానీ ఇప్పుడు దేశం చూస్తున్న ఈ కొత్త తరహా ఉద్యమం మాత్రం పూర్తిగా భిన్నం. ఇది వీధుల్లో మొదలు కాలేదు, సభల్లో పుట్టలేదు, సోషల్ మీడియాలో పుట్టింది. ఒక మీమ్గా మొదలై ఇప్పుడు లక్షలాది యువత అసహనానికి ప్రతీకగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ, నేషనల్ పారాసిటిక్ ఫ్రంట్ పేర్లు వింటే నవ్వొచ్చేలా ఉంటాయి. కానీ ఆ పేర్ల వెనుక దాగి ఉన్న కోపం మాత్రం నిజమైనది. ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా పోరాడుతున్న ఒక తరం తమ బాధను సరదా రూపంలో దేశానికి వినిపించే ప్రయత్నం చేస్తోంది. దేశంలో నిరుద్యోగం అనే సమస్య కొత్తది కాదు. కానీ ఇప్పుడు యువత ఎదుర్కొంటున్న పరిస్థితి మాత్రం సంక్లిష్టంగా మారింది. చదివినా ఉద్యోగం లేదు, పరీక్షలు రాసినా ఫలితం లేదు. ఫలితాలొచ్చినా నియామకాలు నిలిచిపోతున్నాయి. కొన్ని చోట్ల పేపర్ లీకులు, మరికొన్ని చోట్ల అవినీతి, ఇంకొన్ని చోట్ల సంవత్సరాల తరబడి కోర్టు కేసులు. ఇంతలో సోషల్ మీడియా మాత్రం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించింది. ఇక్కడ ప్రతి అసంతృప్తి ఒక పోస్టుగా మారుతుంది, ప్రతి నిరాశ ఒక మీమ్గా మారుతుంది, ప్రతి కోపం ఒక ట్రెండ్గా మారుతుంది. ఈ నేపథ్యంలోనే బొద్దింకలు, పరాన్న జీవులన్న పదాలు అవమానకరంగా కాకుండా గుర్తింపులాగా మారిపోయాయి. సాధారణంగా ప్రజలను కించపరిచే పదాలెవ్వరూ స్వీకరించారు. కానీ ఈసారి యువత దాన్ని తిరగరాసింది. దేశ అత్యున్నత న్యాయమూర్తి చేసినట్టుగా ప్రచారంలోకి వచ్చిన ఒక వ్యాఖ్యకు నిరసనగా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ 3 రోజుల వ్యవధిలోనే 12.7 మిలియన్ల మంది మద్దతుతో ట్రెండింగ్లోకి వచ్చింది. ఇక ఈ ఉద్యమం వెనుకున్న ముఖ్య వ్యక్తి అభిజిత్ దీప్కే పేరు వినిపిస్తోంది. రాజకీయ కమ్యూనికేషన్లో అనుభవం ఉన్న అతను అమెరికాలో చదువుకున్నప్పటికీ భారత యువత భావోద్వేగాలను అర్థం చేసుకున్నాడనే అభిప్రాయం అతని పార్టీ పేరులో సరదా ఉంది. కానీ ప్రచారంలో మాత్రం తీవ్రమైన రాజకీయ సందేశం ఉంది. దేశంలోని నిరుద్యోగులు, సోమరిపోతులు, ఇంటర్నెట్లో తిరిగే వాళ్ళని వ్యంగ్యంగా తమను తాము చెప్పుకుంటూనే అదే సమయంలో దేశంలోని కీలక సమస్యలను ప్రస్తావించడం ఈ ఉద్యమాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పదవి విరమణ తర్వాత ప్రభుత్వ పదవులు ఇవ్వకూడదనేది డిమాండ్. మహిళలకు 50% ప్రాతినిధ్యం, మీడియాలో నిష్పాక్షికతపై ప్రశ్నలు, పరీక్షల లీకేజీపై కఠిన చర్యలు, ఇవన్నీ సాధారణంగా సీరియస్ రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో కనిపించే అంశాలు. కానీ ఇప్పుడు అవే విషయాలు మీమ్ పేజీల్లో కనిపిస్తున్నాయి. ఇదే ఈ తరహా కొత్త రాజకీయ ప్రత్యేకత. నేషనల్ పారాసిటిక్ ఫ్రంట్ అనే మరో వ్యంగ్య వేదిక కూడా ఇదే కోపాన్ని వేరే శైలిలో వ్యక్తపరుస్తోంది. ఈ గ్రూప్ వ్యవస్థను నేరుగా విమర్శించడం కంటే అసంబద్ధతను ఆయుధంగా ఉపయోగిస్తోంది. దేశంలో పన్నులు కడుతున్న సాధారణ ప్రజలు కూడా కనీస సదుపాయాల కోసం పోరాడాల్సి వస్తుందని, విద్య, రవాణా, విద్యుత్ వంటి ప్రాథమిక సేవలు కూడా నమ్మదగిన స్థాయిలో లేవని చెబుతోంది. ఒకవైపు డిజిటల్ ఇండియా అని ప్రచారం జరుగుతుంటే మరోవైపు యువత మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తోంది. ఈ వైరుధ్యమే ఈ మీమ్ రాజకీయాలకు బలమిస్తోంది.
మరోవైపు ఇది భారత రాజకీయాల భవిష్యత్తుకు కూడా ఒక సంకేతం కావచ్చు. రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారాలు కూడా మరింత మీమ్ ఆధారంగా మారే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు కేవలం సభల్లో ప్రసంగించడం సరిపోదు, సోషల్ మీడియాలో యువత భాషలు మాట్లాడాల్సిన అవసరం పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వైరల్ వీడియో, ఒక వ్యంగ్య పోస్టు ఒక రాజకీయ ప్రసంగం కంటే ఎక్కువగా ప్రభావం చూపగలుగుతోంది. అయితే ఈ ఉద్యమాలకు పరిమితులు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా వేగంగా మద్దతిస్తుంది, అదే వేగంతో మర్చిపోతుంది కూడా. కాబట్టి ఈ తరహా డిజిటల్ నిరసనలు నిజమైన రాజకీయ మార్పులకు దారితీస్తాయా, లేక ఇంకొన్ని వారాల్లో మరో వైరల్ ట్రెండ్ వచ్చేసరికి మాయమైపోతాయా అనేది చూడాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, దేశ యువతలో అసంతృప్తి పెరిగిపోతోంది. ఆ అసంతృప్తి ఇప్పుడు నవ్వుల రూపంలో బయటపడుతోంది. కానీ ఆ నవ్వుల వెనుక ఒక గంభీరమైన నిరాశ దాగి ఉంది. ఈ మొత్తం పరిణామం భారత ప్రజాస్వామ్యానికి ఒక హెచ్చరిక కూడా కావచ్చు. యువతను కేవలం సోషల్ మీడియా యూజర్లుగా చూడడం సరిపోదు, వాళ్ళిప్పుడు డిజిటల్ రాజకీయ శక్తిగా మారుతున్నారు. సాంప్రదాయ రాజకీయ పార్టీలు పట్టించుకోని సమస్యలకు మీమ్ పేజీలు జాతీయ చర్చగా మారుస్తున్నాయి. ఇదే కొత్త రాజకీయ యుగం. ఒకప్పుడు కార్టూన్లు రాజకీయ వ్యంగ్యానికి ప్రతీకైతే ఇప్పుడు మీమ్స్ కొత్త రాజకీయ ఆయుధాలుగా మారాయి. బొద్దింకలు, పరాన్న జీవులన్న పదాలను అవమానాల నుంచి ప్రతిఘటన చిహ్నాలుగా మార్చుకున్న ఈ తరం అసలు చెప్పదలుచుకున్నదొక్కటే, మమ్మల్ని చూసి నవ్వొచ్చు, కానీ మా సమస్యలను మాత్రం ఇక పట్టించుకోకుండా ఉండలేరు అనే సందేశాన్ని ఇస్తుంది.